హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కర్ణాటక స్పెషల్ వాంగీబాత్. వాంగీబాత్ తయారు చేసుకోవడానికి తెల్ల వంకాయలను తీసుకోవాలండి. వంకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పసుపు ఉప్పు వేసిన వాటర్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాంగీబాత్ మసాలా తయారు చేసుకుందామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 8 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకోవాలి. 1 టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని టమాటాలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలను వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వంకాయలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. వంకాయ ముక్కలు మెత్తబడిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును పులుసు తీసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ బెల్లం, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని చింతపండు పులుసు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చింతపండు పులుసు ఎగిరిపోయిన తర్వాత 1 కప్పు అన్నం వేసుకొని కలుపుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న వాంగీబాత్ మసాలా వేసుకొని 2 నిమిషాలు బాగా కలుపుకొని కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా తయారు చేసుకొని కర్ణాటక స్పెషల్ వాంగీబాత్ రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కథ.